అది ఉండండి ఒక్క నిమిషం కిందకి చాలు చాలు పైన వేసి వద్దు. చూసుకోది మన మళ్ళీ తీసుకోండి. ఇది కూడా తినేసే చిన్నది చిన్నది ఒక హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎందుకు ఈ సపరేట్ చేస్తున్నానో, ఈ వీడియో కేక్ ఎందుకు కట్ చేస్తాను అన్నది మీ అందరికీ తెలియాలండి. మొన్నటితోటి 1000 సర్ప్రైజర్స్ అయితే నాకు పూర్తి అయ్యారు. అయితే యాక్చువల్గా ఆ రోజు నేను కేక్ కట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఇంట్లో ఎవరూ లేరండి, అందరూ కూడా క్యాంప్స్ అట్టి వెళ్ళారు. అందుకోసం అని చెప్పేసి కేక్ కట్ చేయడానికి అవ్వలేదు. ఈరోజు ఈ కేక్ని కటింగ్ మేము ముందు వరకు తీసుకొచ్చాను. అయితే మొత్తం అందరికి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు ఈ కేక్ కటింగ్ చేసే అవకాశం అయితే నాకు వచ్చింది. కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడైతే మీ ముందు నించున్నాను. అయితే యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటి తెలియలేనప్పుడే నేను యూట్యూబ్ నన్ను స్టార్ట్ చేశానండి. ఈ విషయం కంపల్సరీగా ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ నాకు అవుతారో ఆ రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పటి వరకు అయితే వెయిట్ చేశాను. అయితే ఈ రోజుకైతే అది పూర్తి అయిందండి. 2 days అవుతుంది మనకి. అయితే ఎటువంటి దీన్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయకుండా, యూట్యూబ్ అంటే ఏంటి నాకు తెలియకుండా నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా అందరూ యూట్యూబ్ ఛానల్ అంటే స్టార్ట్ చేస్తున్నారు, మంచిది మంచిది అంటే దేనికోసం అన్న సంగతి నాకు కూడా తెలియదండి. అయితే నేను కూడా స్టార్ట్ చేయాలి, మంచిగా దీంట్లో వెళ్ళాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేశాను. అయితే మీ అందరికీ తెలుసండి, జ్యోతి బ్లాగ్ 2889 అని చెప్పేసి నా ఛానల్ మీ అందరికీ తెలుసు. మీరు అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఇలానే మీరు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నా ఫ్యామిలీలో మీరు అందరూ కలిసి ఉండాలని చెప్పేసి నా హార్ట్ఫుల్గా నేనైతే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయితే ఈ యూట్యూబ్ వెనకాల అయితే మాత్రం చాలా పెద్ద స్టోరీ ఉందండి. యాక్చువల్గా ఈ స్టోరీ అంతా కూడా నేను మీకు చెప్పాలనుకుంటే ఇంకొక వీడియో నేను మళ్ళీ చేస్తాను కంపల్సరీగా, లాంగ్ వీడియో అయితే మాత్రం. ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అయితే మాత్రం నాకు ఎంకరేజ్మెంట్ అన్నది ఎవరైనా మా పిన్ని గారు ఒక్కరు తప్పించి నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదండి. యాక్చువల్గా ఎవ్వరు కూడా నాకు ఈ వీడియో యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసింది అన్న విషయం మా ఇంట్లో అందరికీ డౌట్సే. దీనికి ఏం తెలియదు కదా ఎలా చేస్తుంది అని చెప్పి చాలామంది నన్ను ఇంట్లో ఫ్యామిలీలో కూడా అన్నారు. యూట్యూబ్ అంటే వాళ్ళు అనుకోవడం కాదు, 100% నాకు కూడా తెలియదండి. అయితే నాకు దీనికి ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం మా పిన్ని గారు 100% ఈ 1000 సబ్స్క్రైబర్స్ నాకు వచ్చినందుకు కూడా ఫస్ట్ క్రెడిట్ అయితే మాత్రం నేను ఆవిడకే ఇస్తానండి. ఎందుకంటే ఆవిడ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. నేను చాలా ప్లేసెస్కి వెళ్తూ ఉండేదాన్ని, కానీ ఎక్కడ కూడా నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం అసలు నాకు ఇష్టం లేకపోయినా సరే వెనకతల నించొని ఒక్క వీడియోని చేయమ్మా, ఒక్క పోస్ట్ చేద్దామని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ చేశారండి. అలా నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. అయితే చాలామంది నాకు వచ్చి రాలేని వీడియోస్ తోటి మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తూ మీరందరూ నాకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు. నేను చేసిన వీడియోస్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ ఏ ఒక తప్పులు ఉన్నా సరే మీరు అందరూ నన్ను శ్రమించి ఇలానే మీరు ఎప్పుడు నాకు ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే నా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. అయితే ఇంక ఈ ఛానల్ కోసం అంటే ఏంటి అంటే క్లారిటీగా మీకు ఒక విషయం అయితే చెప్తానండి. ఈ యూట్యూబ్ ఛానల్ అన్నది అయితే మాత్రం నేను చాలా కష్టంగా స్టార్ట్ చేశానండి. అయితే నాకు మనీ కోసం నేను స్టార్ట్ చేయలేదు, లేకపోతే ఇంకా ఏదో అదర్స్ కోసం అయితే నేను స్టార్ట్ చేయలేదండి. యూట్యూబ్ ఛానల్ అయితే చాలా 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 కష్టంలోనే నేను స్టార్ట్ చేశాను. ఎందుకు అంత కష్టం మీకు అనేసి అంటే మీరు అందరూ ఈరోజు కనుక్కున్నారు, దీనికి ఎవరు లేరా, ఫ్యామిలీ లేరా, హస్బెండ్ లేరా, పిల్ల ఎప్పుడు దీన్ని సింగిల్గానే వీడియోస్ చేస్తుందని చెప్పేసి మీరు చాలామంది అనుకున్నారు. చాలామంది నాకు పెళ్ళి అవ్వలేదని కూడా అనుకున్నారండి. కాదండి, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు ఒక పాప ఉంది, పాపకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఇది ఈరోజు మీకు క్లారిటీగా నేను చెప్పవలసిన విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. అయితే నాకు ఇక్కడి నుంచి
వైజాగ్ నుంచి చెన్నైకి మా హస్బెండ్ జాబ్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయిందండి. అయిపోయిన మూమెంట్స్లో నాతో మాట్లాడడానికి ఎవరు లేరు. పాపకు మ్యారేజ్ అయింది, మా హస్బెండ్ చెన్నై వెళ్ళిపోయి నేను సింగిల్గానే ఉన్నా. అలాంటి టైంలో చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా నేను ఫీల్ అయినప్పుడైతే మాత్రం అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ చాలా సపోర్ట్ చేస్తుందండి. మార్నింగ్ లేస్తే నాకు ఛానల్ ఒకటే గుర్తుండేది, ఓకే వీడియో చేయాలి, పోస్ట్ చేయాలి, చాలామంది చూస్తారు అన్న ఒక థింక్లోకి నన్ను ఆటోమేటిక్ యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళిందండి. ఈరోజు యూట్యూబ్ వల్లే నేను ఎంత రిలాక్స్గా ఎంత హ్యాపీగా నేను ఉన్నానండి. ఈరోజు చాలామందికి గైడ్గా కూడా నేను మారాను. అయితే ఎవరు కూడా బాధపడితే ఏదో ఒక ఆప్షన్ మనకు దొరుకుతుందని చెప్పేసి అంటారు, కానీ నా ఆప్షన్ అయితే మాత్రం యూట్యూబ్ ఛానలేనండి. అయితే ఇప్పటికే మీకు క్లారిటీగా చెప్తున్నాను, నేను యూట్యూబ్ నుంచి ఎటువంటిది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే నాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారని చాలా అంటే చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నానండి. ఇలానే మీరు ఇంకా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను ఇంకా కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంకా కొత్త కొత్త వీడియోస్ దేవుడి కోసం చాలా అంటే చాలా వీడియోస్ చేయాలని చెప్పేసి అదర్స్ అయితే నేను ఏమి చేయనండి, మీకు క్లారిటీ చెప్తున్నాను. నేను ఎక్కువ శాతం 99% దేవుడి కోసం అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్ మీకు అందరికీ తెలుసు నేను మెడికల్లో ఉన్నానని చెప్పేసి టైం చాలా తక్కువ ఉందండి. ఉన్న టైంలోనే నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ టైంతో పాటే నేను వర్క్ అనేది చేశాను. నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో ఎలా ఎడిట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, అసలు ఈ వీడియోని ఎలా డౌన్లోడ్ చేయాలి అన్న విషయం కూడా నాకు తెలియదండి. నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను క్లారిటీగా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి నేను నేర్చుకున్నానండి. ఇంకా నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు కూడా ఇలా చేయాలి, ఇలా పోస్ట్ చేయండి, ఇలా డౌన్లోడ్ చేయాలి, ఎవ్వరు చెప్పలేదండి. ప్రతి ఒక్కటి దీనికి సంబంధించిన అయితే నేనే నేర్చుకున్నాను. అయితే ఈ రోజు వరకు ఇంతమంది 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు అయ్యారండి. 17,000 లైక్స్ అయితే వచ్చాయి. నాకు 6 lakhs మెంబర్స్ అయితే నన్ను చూసారు ఈ రోజు వరకు నా వీడియోస్. వాచ్ పర్ టైం అయితే ఇంకా కొంచెం డౌన్లో ఉందండి, దానికి టైం పడుతుంది. దానికి అయినప్పుడు మళ్ళీ దానికోసం నేను వీడియో చేస్తాను కంపల్సరీగా. అయితే అది ఇంకా అవ్వలేదు, ఎందుకంటే నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ నెంబర్స్ కూడా నాకు షార్ట్ వీడియో వల్ల అయ్యండి, లాంగ్ వీడియోస్ అయితే కాదు. అయితే నేను 2 years అయితే కష్టపడ్డాను. చాలామందికి 4 months 5 months 6 monthsలోనే అయిపోతుంది, నాకైతే 2 years పట్టింది. ఎందుకంటే నేను చేసే వీడియోస్ అలాంటివి కాబట్టి కొంచెం లేట్ అయిందండి. చాలామందికి డాన్స్ అలాంటివి నచ్చుతాయి. దేవుడి కోసం అంటే కొంచెం తక్కువ మంది చూస్తారు, కాకపోతే నేనైతే మాత్రం ఆ వీడియోస్ చేయగలుగుతాను. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతారని చెప్పేసి మీరందరూ ఈ వీడియో చూసి ఇంకా నాకు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీస్. అలాగే ఉండు, అక్కడే ఉండు.